పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదిగారు? 70,000కు పైగా భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యాన్నకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతులు వచ్చాయి. తర్వాత 2011లో చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ గారు మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. ఆయన 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అతను ఇజం అనే పుస్తకాన్ని రాశారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశంపై మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు. 2017 ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్ను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యలను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచించినట్లు ఆయన తెలిపాడు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా పవన్ కళ్యాణ్ గారు నిరసన పాదయాత్రలకు నాయకత్వం వహించారు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను ఆయన బయటపెట్టాడు. రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. రాబోయే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. అతను సత్తెనపల్లిలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడం పాటు వికారంగా అనిపించింది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతడు గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. 2 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు. అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్కు నాయకత్వం వహించాడు. 2020 జనవరి 16న కళ్యాణ్ గారు తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోరాడతాయని ప్రకటించారు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి గట్టి దెబ్బ పడింది. సినిమా వేరు, రాజకీయం వేరని గట్టిగా తెలుసుకున్నాడు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టడం కోసం టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ని దించేద్దామనే నినాదంతో తన సొంత పార్టీ సీట్లను సైతం వదులుకున్నారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలించింది. ఏకంగా 70,000 మెజారిటీతో ఫ్యాన్ స్పీడ్ ని అమాంతం కాల్తో తన్నేశారు. మరికొద్ది గంటల్లో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.